ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో రేపటి రోజున జరగబోయే అద్భుతాలు చూస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు కళ్ళ కూడా ఊహించిన విధంగా రేపటి రోజున మీ జీవితం అనేది ఉండబోతుంది. ఇక ఈ రాశి వారికి కష్టాలన్నీ పోయి ఇక అన్నీ కూడా మంచి రోజులే. కుజగ్రహం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కుజుడు సరైన స్థానంలో ఉంటే గనక ఆ రాశుల వారన్నిటికీ కూడా పట్టిందల బంగారం అవుతుందండి. మరో 2 రోజుల్లో కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల వృశ్చిక రాశి వారికి కష్టాలన్నీ పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలతో తిరిగి వస్తారు. అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి. ఊహించిన లాభాలు కూడా చేకూరుతాయి. స్థిరాస్తులు, ఆర్థిక లాభాలు, ప్రతి పనిలో విజయం సాధిస్తారు. దీనితో పాటుగా సంపద, శ్రేయస్సు లభిస్తుంది. ఇక ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారు నెంబర్ 1గా వెదగబోతున్నారండి. ఒక వ్యక్తి రాకతో మీ జీవితంలో రేపటి రోజున అద్భుతాలు జరగబోతున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరు? వారి రాకతో వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ 1 పొజిషన్లోకి వెళతారు? అలానే మీరు ఎలా నెంబర్ 1గా వెదుగుతారు? అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభర్మణాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు ఈ రాశి వారిలో ధైర్యం, పట్టుదల, శక్తి మరియు శారీరక బలం వంటి లక్షణాలు కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారికి వీరి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఆగస్ట్ 14 నుంచి రాబోతున్నారు. మీరు నెంబర్ 1గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారండి. మీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాన్ని చూస్తారు. ఇక మీ కష్టాలన్నిటికీ పునిస్టాప్ పెట్టినట్టు. వృశ్చిక రాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఎవరో రాబోతున్నారు. అలానే ఈ రాశి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి, మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణాలు అవుతున్నారు, ఈ రాశి జాతకులకి ఒక వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతకులు మారబోతున్నారు, వీరు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరుతాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మొదటిగా మనం వృశ్చిక రాశి జాతకుల గురించి తెలుసుకోవాలండి. వీళ్ళకి ఏంటంటే పట్టుదల ఎక్కువ అండి. ఈ రాశిలో పుట్టిన వారికి ఎక్కువగా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే కనుక ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొల్లు పోకుండా చెప్తూ ఉంటారండి. పూసగుచ్చినట్టు ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారో ఈ వృశ్చిక రాశి జాతకులు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారండి. అంటే దాంట్లో మనకి ఎక్కడ కూడా స్వార్థం అనేది కనపడదు. నిస్వార్థంగానే ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆశలు లేకుండా పనులు పూర్తిగా చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు. అలానే తమ ఆలోచనను ఇతరికి ఎవరికి కూడా ఈ వృశ్చిక రాశి జాతకులు తెలియనివ్వరండి. చాలా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతోనే ఉంటారు. వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా దాచిపెడుతూ ఉంటారనమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారండి. చాలా సెన్సిటివ్ అనమాట. ఒక చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాప్యం చేస్తారండి. వెంటనే నిర్ణయాలు అనేవి తీసుకోవడం వీరికి చేతగాని అంటే వీరి వల్ల కాదని చెప్పుకోవచ్చు అనమాట. చాలా నిదానంగా వీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. కొంత ఆచితూచి వీళ్ళు అడుగులు వేస్తూ కూడా జాగ్రత్తల నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారు ఎక్కువ కూడా ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడతారండి. బయట భోజనం అంటే వీరికి ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలానే వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు మాత్రం విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి. వాటిలో వీరు సబ్సిడీ అవుతూ కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయండి. ఒక పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎన్నో ఆటంకాల వల్ల కావచ్చండి, లేదా ఈ వృశ్చిక రాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కావచ్చు. అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు వీరికి ఉండవు. కొన్ని మధ్యలో ఆగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది.
అలాగే ఈ వృశ్చిక రాశి జాతకులకి నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవ్వడం, వీరికి ఆవేశం ఎక్కువండి. ఎవరైనా సరే ఇతరులు రెచ్చగొడితే చాలండి, రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ముందు వెనుక ఆలోచించరనమాట. కాబట్టి దీనివల్ల మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవలసిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి జాతకులు కోపాన్ని అదుపులో ఉంచుకొని ఏదైనా ఒక విషయాన్ని 1-4 సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ వృశ్చిక రాశి జాతకులకు సాంకేతిక విద్యలలో కానీ వైద్య విద్యలలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ప్రజా సంబంధాలు కానీ విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో కూడా వీళ్ళు దిట్టులు అని చెప్పడం ఎలాంటి సందేహమే లేదండి. ఏ పని చేసినా సరే చాలా చాకచక్యంగా ఆ పని పూర్తి చేసి పక్కన పెట్టేస్తారు. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో అయితే వీళ్ళు అటు ఇటుగా ఒడిదుడుకు లోనై కూడా, అంటే కొన్ని సమస్యల్లో ఇంట్లో పెద్దవారి మధ్య వీరి భాగస్వామి మధ్య అటో ఇటు మధ్యలో నలిగిపోతూ ఉంటూ కూడా కొన్ని సమస్యల్లో ఆ పరిస్థితులు కారణమవుతూ కూడా నలిగిపోతూ ఉన్న కొంత సమయంలోనే ఆ సమస్య నుంచి బయటపడతారన్నమాట. అంటే ఎత్తు పిల్లలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటిని నుంచి బయటపడతారు. అవన్నీ సర్దుకునేలాగా చేసుకోగలుగుతారు. ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదండి. కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది. అలాగే ఎవరైనా సరే సమస్యలో ఉన్న, డబ్బు అవసరంలో ఉన్నా సరే మీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ కూడా ఈ రాశివారు కారకులు అవుతారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క ఈ వృశ్చిక రాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి రావడం, ఆ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోనే నెంబర్ 1గా వెతకబోతున్నారని, ఇన్ని రోజులు పడిన కష్టాలకు, సమస్యలకు, బాధలకు విముక్తి అనేది మీకు లభించబోతుంది. అంటే ఎదగడంతో పాటుగా నెంబర్ 1 పొజిషన్లోకి వెళతారనమాట. ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అవబోతుంది. అంటే మీకు అనుకోని విధంగా చాలా లాభాలు కూడా చేకూరుతాయి, ఊహించిన లాభాలు కూడా వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మెరుగుపడుతుంది. ప్రతి పనిలో మీకు విజయం సాధించగలుగుతారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎనలేని ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోబోతున్నారండి. మరి ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీ మంచి కోరేటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయండి. అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం, ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ ఆగస్టు 14 నుంచి అన్నీ కూడా మంచి రోజులు, ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. మీ జీవితం చాలా వరకు కూడా వినూతంగా మారబోతుంది. ఇదంతా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి. అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో ఉండవచ్చండి. అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కావచ్చు, ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కూడా కావచ్చు, లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే జర్నీస్లో మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు కదండి. అలా ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా మన సన్నిహితుల ద్వారా కావచ్చు, అంటే మన కుటుంబ సభ్యులలో కూడా ఎవరైనా సరే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం, అసలు అది ఎలా జరుగుతుందో, ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు. కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుందండి. కొంతమందికి ఇలా ప్రయాణం చేసేటప్పుడు కావచ్చండి, లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు, లేదా మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు. ఎలా అయినా సరే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఈ రాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడే మీ యొక్క తలరాత అంతా కూడా మారేటువంటి అవకాశాలు అనేవి మొదలవుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితం అంటే అద్భుతంగా ఉండబోతుంది. నెంబర్ 1 ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారండి. చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, తోడుగా ఉంటారు కూడా. మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు దూసుకుని వెళ్ళే విధంగా ఉంటాయండి. జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు నేర్చుకుంటారు కూడా. ఎవరితో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి మీరు తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి, ఏ విధంగా ఇతరులతో నొచ్చుకోకుండా మన పూర్తి చేయించుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా
ఆ వ్యక్తి మీకు వ్యక్తపరుస్తూ ప్రతి విషయాన్ని కూడా మీకు ప్రతిదీ మీకు ఆ వ్యక్తి యొక్క చక్కటి గురువులాగా బోధిస్తారండి. ఆ నూతన వ్యక్తి మాటలు మీకు రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల మీరు చేసేటువంటి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారంలో మీరు అద్భుతాలు రాణిస్తారండి. ఇక ఈ శ్రావణ మాసం నుంచి కూడా మీకు అన్నీ కూడా మంచి రోజులే మొదలయ్యని కూడా చెప్పుకోవచ్చు. మీ రథాలు, పూజలు, నోములు అన్నీ కూడా ఫలించాయండి. ఉద్యోగ రంగంలో బ్రహ్మాండం వంటి అభివృద్ధి కూడా మీకు కనిపిస్తుంది. ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా మీకు ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ ఊహించని విధంగా మీకు రాబోతున్నాయండి. మీరు చూడబోతున్నారు కూడా. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కీ పర్సన్ అని కూడా చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది. వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా లాభాలు కూడా వస్తాయండి. ఇన్ని రోజులు ఎన్నో బాధల్లో మీరు కుమిలిపోతూ ఉన్నారు. కానీ ఇక నుంచి మీ వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజలుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు అయితే కనుక పోటీ పరీక్షలు రాణిస్తారని, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. అలాగే మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్ని కావాలని కోరుకుంటున్నారో, అలాగే కాలేజీలో ఎక్కడైతే మీకు సీట్ కావాలని అనుకుంటున్నారో అక్కడే మీకు లభించడం జరుగుతుంది. అలాగే ఒకటో రెండో మీ వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా పరిష్కార దిశగా మిమ్మల్ని నడిపిస్తారండి. ఆ సమస్యను చూసి ఈ వృశ్చిక రాశి జాతకులు భయపడిపోతున్నప్పుడు కూడా ఆ వ్యక్తి వల్ల తన యొక్క సలహాలతోటి, సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయండి. ఇక ఈ 2025 ఆగస్టు మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి గడియలే. విదేశాలకు వెళ్ళాలనే వారి కోరిక, వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయండి. ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా మీకు ఆనందం, శాంతి కూడా మీ సొంతం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఏంటి ఇదంతా చెప్తుంటే నమ్మశక్యంగా లేదు కదండి. కానీ ఇది అక్షరాల సత్యం. రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలండి. మీరే చూసి ఆశ్చర్యపోతారు. గతంలో జరిగిన మీ బాధలు, సమస్యలన్నిటి నుంచి విముక్తి కలిగి చూసి మీరే ఆశ్చర్యానికి గురవుతారు. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కూడా చక్కగా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్స్ కానీ, లాయర్స్, తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో కూడా ఈ వృశ్చిక రాశి జాతకులకి సహకారాలు కూడా లభిస్తాయండి. శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొద్దిపాటి ప్రయత్నాలు చేస్తే చాలండి, పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక ఆ కొత్త వ్యక్తి పరిచయం కావడం మీ జీవితంలో మీ కష్టాలకి, మీ సమస్యలకి, మీ బాధలకి పునఃస్టాప్ పెట్టినట్టేనంగా. ఇక రేపటి నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే. మిమ్మల్ని ఒక రకంగా మహా అదృష్ట జాతకులా మారుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రెస్ చేయకుండా ఉండలేరని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తిని పదే పదే పొగుడుతూ కూడా ఆ వ్యక్తిని చుట్టూ మీరు ప్రతి ఒక్కరి దగ్గర చెప్పుకుంటూనే ఉంటారు. అనారోగ్య సమస్య నుంచి మీరు కోలుకోవడంతో పాటుగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకుంటారు కూడా. జీవితం భాగస్వామి సహాయం కూడా, సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయండి. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా సర్దుకుంటాయండి. మీ మధ్య మరింత బంధం బలపడుతుంది. మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు శివ ఆరాధన ఎంతో మేలు చేకూరుతుంది. అలానే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే సోమవారం నాడు శివయ్యకి మాత్రం అభిషేకం చేయించండి. ఆ తర్వాత ఆ శివయ్యకి అనుగ్రహం మీ పైన వెలవేలా ఉంటాయండి. మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది మనం చూసాం కదండి. మరి రేపటి రోజున ఆగస్టు 14 నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు, అలానే ఎలా రాబోతున్నారు, ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో అన్ని మంచి రోజులు ఎలా రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతున్నారు. ఇలా ఈ రాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదండి. అలానే మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే
మీ శక్తి మేరకు మీ సోమతను బట్టి పేదవారికి దాన ధర్మాలు చేయండి. అలానే మూగజీవులకండి, గోమాతకి, కుక్కలకి, పక్షులకి ఆహారం తినిపించండి. ఇలా చేయడం వల్ల మన జీవితంలో తెలుసో తెలియని పాపాలు అనేవి మనం వెంటాడుతూ ఉంటాయి. వాటి నుంచి మనకి ఉపశమనం అనేది వస్తుంది. కాబట్టి గోమాతను ఆరాధించడం, పూజించడం వంటివి చేయండి. మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే రుచికర జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.